మీదైనా స్టార్ట్ చేద్దాం. ఎనీవన్ హూ విల్ ఎలిమినేట్ దిస్ వీక్? ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, నాకైతే ఉంటే బేబక్ ఏమో. మాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా Hmm. యాక్చువల్ గా పంపించదలుచుకుంటే రేపక్క గాని సోనియా గాని నా మైండ్ లో ఉందబ్బా. యా సోనియా ఆర్ Hmm. పృథ్వీ అనుకుంటున్నాను నేను. నేనైతే నేను పృథ్వీ ఎలిమినేషన్ ఉండదు. ఒకవేళ పృథ్వీ ఉంటే సేవ్ అయ్యాడు కదా, బేబక్క గాని ఎలా పృథ్వీ సేవ్ అయ్యాడు లేకపోతే కదా. శేఖర్ భాష గాని అనుకుంటున్నాను. పృథ్వీ నామినేషన్ లో ఉన్నాడండి, ఎలా సేవ్ అయ్యాడు? ఓ అంటే మొన్న అన్నాడు కదా టీమ్ లోకి వెళ్ళేటప్పుడు నన్ను సేవ్ చేసింది తను అనేసి, అందుకని అలా. ఆహా అలా కాదులే, అది కత్తి పెట్టాల్సినప్పుడులే. అది ఓకే, అప్పుడు నాకైతే ఒక్క బేబక్క నిమిషం. లేదా సోనియా, కానీ మోస్ట్లీ వాళ్ళు ఈసారి నో ఎలిమినేషనే ఉంటది. వినాయక చవితి కదా స్పెషల్, అంతే. నాకు తెలిసి ఎలిమినేషన్ ఉంటదండి, ఎందుకంటే బేబక్ ఫస్ట్ బజ్ ఇంటర్వ్యూ బేబక్ కదా, ఎలిమినేట్ మోస్ట్లీ ఉంటది. బేబక్ ఎలిమినేట్ అవుతారండి, ఎలిమినేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు నాకు తెలిసి చెప్పాను, బేబక్క గారికి ఉండకపోవచ్చు. కూడా సింపతి ఉంది అనుకుంటున్నాను నేను. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడే ఉన్నారు. వస్తుంది ఆవిడకి, ఇప్పుడే ఇప్పుడే కాదు, వస్తుందా? యాక్చువల్లీ స్టార్టింగ్ లో నుంచి కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఎవరైతే కైండ్ ఆఫ్ ఉంటారు కదా, ఇంట్లో వర్క్ చేసినా గానీ బ్లేమ్ చేస్తారు, సాఫ్ట్ గా ఉంటారు కదా కొంతమంది బయట పడినోళ్ళు. మోస్ట్ ఆఫ్ ద అవును అవును. ఆడియన్స్ అంటే మణికంఠకి ఎలాగైతే పోస్టెడ్ సింపతి వచ్చిందో, సేమ్ అలాగే బేబక్కకి జెన్యున్ సింపతి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ షీ విల్ బి ఎలిమినేటెడ్. ఈ పోల్స్, ఈ బయట పోల్స్ అవన్నీ నేను బేసిక్ గా నమ్మను. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్ ఎవరికి పిఆర్ బలం ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ చూపిస్తారు. నా ప్రకారం అయితే సేఫ్ జోన్ లో ఉన్నది శేఖర్ భాషా గారు, బేబక్క బేబక్క కాదు, శేఖర్ భాషా గారు, తర్వాత విష్ణుప్రియ, ఆగమ్మా, క్రైమ్ బాయ్ అండ్ మణికంఠ కూడా కాదండి, మూడో మనిషి వచ్చి ఇతను మణికంఠ. మన అతని పేరు దీని టీమ్ లో ఉన్నారు కదా, ఓం సార్ టీమ్ లో. పృథ్వీరాజు, నబిల్ నబిల్ లేడు కదా నామినేషన్ లో. ఉన్నాడు లేడా? నబిల్ లేడు. ఓకే. నబిల్ ఉంటే ఆయన వెళ్ళిపోయాడు పాపం. అసలు ఆయన కనబడనే పృథ్వీ అండ్ సోనియా డేంజర్ జోన్ లో ఉన్నారు. మణికంఠ ఇస్ ఇన్ బిట్వీన్. శేఖర్ భాష, బేబక్క అండ్ విష్ణుప్రియ వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంటారు అనుకుంటున్నాను నేను. చూద్దాం. సింపతి ఓట్స్ వస్తాయి. ఏ బేస్ కంటే ఆవిడ కుక్కర్ మిస్టేక్ లేదు కదా, మరి అందుకని ఆవిడకి పడతాయి జెన్యున్. మధు గారికి ఛాన్స్ రాలేదు, ఒకసారి ఆయన చెప్పండి. నేనైతే సోనియా అండ్ రేపక్క వాళ్ళిద్దరు అయితే ఉంటే, ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే. కృష్ణ నేనైతే భాష శేఖర్ భాష ఎందుకు చెప్తున్నా సోనియాని 2 days నుంచి ఆమె ఫేస్ లో అసలు కళ కనబడట్లేదు. అంటే అంత నాలెడ్జ్ పర్సన్ ఆమె కూడా కొట్టిందేమో. నేను ఆడియన్స్ లోకి కానీ మధు బ్రో అది భయం ఉంది, బట్ తను ఏం ప్రాజెక్ట్ చేస్తుందంటే ఫ్యామిలీ ఇది అని చెప్తుంది ఆవిడ చెప్పడం. మనకేం తెలుసు, ఫ్యామిలీ కూడా అయ్యింది వస్తుంది నేను అనుకుంటున్నా అంతే. ఎందుకంటే ఫ్యామిలీ ఆవిడ్ని చెయ్యర్లేండి మధు బ్రో, కానీ ఆవిడ్ని చెయ్యరు నాకు తెలిసి. ఒకవేళ సోనియాని ఓట్ల ప్రకారం తక్కువ అయితే నో ఎలిమినేషన్ పక్కా. నో ఎలిమినేషన్. అవును, అంటే ఆవిడ బేసిక్ గా డల్ గా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆవిడకి ఏ టీమ్ లోకి వెళ్ళాలో ఛాన్స్ రాలేదు, వెళ్ళింది. గేమ్ ఆడటానికి ఛాన్స్ లేదు, 4 అయ్యారు, 3 అయ్యారు, ఇంకా అమ్మాయి అలా 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 ఉన్నట్టుంది. ప్లస్ నామినేషన్ లో కూడా ఉంది, ప్లస్ ఇట్లా నామినేషన్ అన్ని కలిసి వచ్చాయి అమ్మాయికి. అలా ఆలోచనలో ఉంది అమ్మాయి. మీరు నబీల్ అంటున్నారు కదా, అఫ్రీజ్ ఉంటే వెళ్ళిపోతే అనేవాడు. అతనికి ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్ ఉన్నారంట భయ్యా.
అవి పెద్ద హెల్ప్ చేయలేము ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లేరండి అలా ఆటా సందీప్ కి 1.4 మిలియన్ ఉంది. ఒక్కోసారి రియల్ కాదు అవ్వచ్చు, కాదు ఫేక్ కాదు అవ్వచ్చు, కాదు అయిపోతుంది. అది గారు హెల్ప్ చేస్తాయండి, చేస్తాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ అంటే మరి అలాగైతే అంటే చెప్తున్నానని కాదు, నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అని కాదు, యావర వచ్చినప్పుడు 10K ఉన్నారు, బయటకు వెళ్ళేటప్పుడు 300K అయ్యారు, అయ్యో చెప్పలేమంటున్నా. అది కాదు కంటెంట్ మీద అండి. ఇప్పుడు స్టార్టింగ్ వీక్ సేవ్ అవ్వాలంటే ఫాలోవర్స్ హెల్ప్ అవుతారు అంటున్నాను. మరి నైని పావని ఎందుకు వెళ్ళిపోయింది? నైని పావని ఎందుకు వస్తున్నారు? ఆవిడ అప్పటికి సెట్ అయిపోయారు కదండి ఫ్యాన్స్, బిగ్ బాస్ ఓటర్స్ అప్పటికి సెట్ అయిపోయారు. ఆవిడ లేట్ ఓటింగ్ ఎంట్రీ. పర్సన్స్ వాళ్ళకే ఎక్కువ కానీ నైని కంటే అశ్వినికి తక్కువే ఉన్నారు, అయినా నైని వెళ్ళిందిగా. అశ్వినిది యాక్చువల్ అప్పుడు అనుకున్నాం కదా, కంప్లీట్ పిఆర్ బాగా డబ్బులు ఖర్చు పెట్టుంటారని. ఓకే ఓకే. బోలే ఓట్స్ పడ్డాయి అనుకుంటా అప్పుడు కదా. బోలే కూడా అసలు ఫాలోవర్స్ లేరు, కానీ బోలే కూడా యాక్చువల్ గా ఏమైతుందంటే అవి గారు చిన్న లాజిక్ చెప్తారు చూడండి. సిటీలలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటది ఎప్పుడైనా పోలింగ్లలో. ఊర్లలో 90%, 98% ఉంటది. సిటీలో వచ్చేది 60% వస్తుంది. అదేలే, ఈ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు ఏదన్నా హెవీ తప్పు చేస్తే తప్ప లేకపోతే లాగించచ్చేమో. అఫ్రీది వరంగల్ క్యాండిడేట్ అండి. ఓకే అవును, తెలంగాణ వరంగల్ డైరీస్ అని ఉంటది. కానీ తను వరంగల్ క్యాండిడేట్ గానీ ఫాలోవర్ సిటీలోనే ఉంటారు కదా బ్రో మోస్ట్లీ. యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సురేందర్ బ్రో ఆయన ఎందుకో స్లోగా కానీ ఒకవేళ ఆయన ఉండున్నా గానీ ఈ వీక్ అయితే అసలు ఏం కనబడలేదు కదా మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అవునవును, ఏమి కనపడలేదు. ఆయన నామినేషన్ లో ఉంటే ఖచ్చితంగా డేంజర్ లో ఉండేవాడేమో. ఆయన రేపు అంటాడు అనుకుంటాను అర్జున, ఆట పైన చూపిస్తలేవు, సౌండ్ల వేరియేషన్ చూపిస్తా అంటున్నా అడుగుతాడు. రేపు చాలా మందికి ఉంటారు అబ్బా, వేసుకుంటాడు. అక్షత్ బ్రో ఈ పాయింట్స్ అడిగారా? ఎవరు ఏ క్వశ్చన్ అడగాలని, నాగార్జున గారు ఏ క్వశ్చన్స్ అడగాలని డిస్కస్ అయినాయి పల్లవి గారు. రేపు మణికంఠకి క్లాస్ ఉంటది అనిపిస్తుంది, లేకపోతే చెప్తాడు. ప్లస్ నిఖిల్ కి సోనియాకి కూడా క్లాస్ ఉండాలి. బేబక్కని కొద్దిగా లైట్ అండ్ గ్రాంటెడ్ గా తీసుకొని బ్యాక్ దాన్ని ఇదిగా చూస్తున్నారు, నాకు నచ్చలేదు అది. అక్షత్ బ్రో అసలు ఇంత మనీ సేవ్ అవుతున్నాడంటే అబ్బా, ఇంకా బిగ్ బాస్ మనం ఇంత బాగా మాట్లాడుతున్నా కానీ యూజ్ లేదురా అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా క్లాస్ ఎవరు పీకుతారు తెలుసా రేపు? విష్ణుప్రియకి. విష్ణుప్రియ, శేఖర్ భాష ఇద్దరు. విష్ణుప్రియ కానీ పర్టికులర్ గా ఎందుకు చెప్తానంటే, తను ఒక టైంలో నేను ఇవన్నీ చేయడానికి రాలేదు బిగ్ బాస్ కి కైండ్ ఆఫ్ మాట్లాడింది కదా, అలా అన్నోళ్ళని బాగా టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. సురేంద్ర గారు ఇందాక వీళ్ళు చెప్తున్నారు, ఈ అమ్మాయి అందంట నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను బిగ్ బాస్ కి రావడం అని, మరి అది తప్పు కదా. లైవ్ లో ఉంటది. అవునవును, అదే అలా అన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసి గట్టిగా స్క్రిప్ట్ మరి తిడతారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చేది ఆమెకి. ఆమెతో మాట్లాడితే పో బాబు నీదేం లేదులే, ఇంకా మాకు 3 వస్తారు నీ అమౌంట్ కానీ చెప్పుకుంటారు. లేకపోతే గేట్స్ ఓపెన్ చేస్తా వెండు విష్ణుప్రియ అంటారేమో. ఒకసారి ఎవరు వస్తున్నారు పాత వాళ్ళు అంటున్నారు, ఒకసారి ఇది ఇన్ఫర్మేషన్. ఏం లేదు లక్ష్మి గారు, నాకైతే శివ మానస్ రావాలని ఉంది. అది మానస్ రాడు, ఎక్కువ వీక్స్ ఉన్న వాళ్ళు రారేమోనండి నాకు తెలిసి. మన ఫస్ట్ సీజన్ ఈయన ఉన్నారు కదా, మన ఏంటి గౌతమ్ ఎస్ఎస్సి, ఆయనను శివ గారు అనుకుంటున్నా, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కాంబినేషన్. నవదీప్ వస్తున్నాడు అంట, వస్తే బాగుంటది అంటున్నా. నవదీప్ వస్తే ఇంకెవరికి అవకాశం ఉండదు. బాగా ఎవరు వస్తున్నారు? నేను రావాలనే అంటున్నా, నాకు ఇష్టం అంటున్నా. అవునా? ఓకే ఓకే. గేమర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమర్. ఇంకెవరున్నారు? నవదీప్ ఎవరెవరు వస్తున్నారన్నారు? శివ కానీ
మానస్ రాడు ఎట్లాగో. నవదీప్, మానస్, శివ గారు ఉన్నారు మా మైండ్ లో. మీ మైండ్ కాదు నేను నా అడిగేది, మైండ్ లో జస్ట్ బయట. సారీ. మన మైండ్ కాదండి మనం అడిగేది, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా లీక్స్ ఏమన్నా వచ్చినాయా అని అడుగుతున్నా. ఈ వీక్ వస్తారా వస్తే మండే లోపలికి? అట్లా అంటున్నారు కొంతమంది. ఆహా. చూడాల వస్తారో స్టేట్మెంట్స్ లేదో. తేజు వెళ్తా అసలు పెట్టలేదు లక్ష్మి గారు. అందరం ఓట్ చేద్దామండి నవదీప్ గారికి, శివ గారికి తేజు సరిపోద్ది. అక్షత్ గారు ఎవరు వస్తున్నారు మండే, ఏమన్నా ఐడియా ఒక్క ఉందా? నిమిషం, మధు గారు ఏంటి అంటున్నారు? తేజు వస్తుందంట. బేబీయా ఆవిడెవరు? తేజు యాక్చువల్ గా వద్దనేది ఆమె మీద కోపంతో కాదండి, నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు బయట. ఆమె బాగా ఆడుతుంది, మంచి తెలివైన ఆమె కూడా. కాకపోతే ఏంటంటే లాస్ట్ సీజన్ లోని ఎఫెక్ట్ తన మీద చాలా పడిపోతుంది. అందుకని చెప్పేసి వద్దనే లక్ష్మి తప్పించి గారు ఆమె మీద. ఆవిడ గేమ్ బాగా మాట్లాడియండి ఆడుతుంది. దయచేసి, ప్లీజ్ అండి పల్లవి గారు ఒక్కసారి మాట్లాడేటప్పుడు అయిపోయాక మాట్లాడండి ప్లీజ్. కంప్లీట్ చేసేయండి, వేర్ అబౌట్ టు క్లోజ్. అదే నేను చెప్పేది, అంతకు మించి ఏమీ లేదు. ఆమె రాకూడదని రావాలని అలా ఏం కాదు. బయట అయితే ఆమె బాగానే ఉంటది, మంచి యాక్టివ్గా. కాకపోతే ఆ నెగిటివిటీ అంతా పడిపోయి లేడీస్ మీద అనవసరంగా బ్యాడ్ అయిపోవడం ఎందుకు, ఈ సీజన్ అవాయిడ్ చేసేయచ్చు కదా అని తప్పించి అదైతే వేరే కాదు, ఒపీనియన్. అంత నెగిటివిటీ ఉన్న అమరు రన్నర్ అయితే ఈమె నాలెడ్జ్ పర్సన్ అన్ని ఉన్న విన్నర్ కాకూడదు రూల్ ఉంది. ఏమండి ఎంతో చేస్తున్నారండి బయట, ఎందుకంత అవసరమా ఇప్పుడు అంత నెగిటివిటీ మూడు కట్టుకోవడం? ఓకే. ఇప్పుడే ఆవిడ గేమ్ కావాలి. బాగుంటది కానీ లక్ష్మి గారు, ఆ గేమ్ బాగుంటది కానీ నోరు బాగుంది. అక్కడ నచ్చదు. నోరు అక్కడే బాగుందా? నోరంటే మీరేం చూసారు నోరు కొన్ని కోపం హై పిచ్ లో వెళ్ళిపోయినప్పుడు మనకే తెలియదు అది అనేది. ఎప్పుడు చూసారు? అది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. తను కూడా గేమర్ తను. ఎప్పుడు చూసారు పల్లయ్యారు మీరు ఆమెని? అదే అది ఆమె డాన్స్ షోలో ఎప్పుడని చూసిరా ఆర్గ్యుమెంట్స్? అవన్నీ స్క్రిప్టెడ్ కదా, దానికి స్క్రిప్టెడ్ గురించి మనం అనుకోకూడదు. నేను బిగ్ బాస్ లో చూసిందే, అంతమించి పర్సనల్ గా తను నాకు తెలియదు కదా. తేజు మరివాడు కాదు, అమర్ వాళ్ళ వైపు తేజు మేము అనేది. ఓహో తనా, ఓకే ఓకే, సారీ నాకు అర్థం. నేను తను అనుకున్నా, ఈ తేజ్ అనుకున్నా. అదే ఓకే, అర్థమైంది. అందుకే అన్నది నేను. తనకి రెమ్యునరేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది తనకి, కానీ ప్రస్తుతానికి అయితే అంత ఆలోచన లేదనుకుంటా విన్ అవ్వాలి ఖచ్చితంగా. అని 8-9 lakhs అడిగితే ఎవరిస్తారు సురేంద్ర బ్రో? కావాలని అది పెట్టిందేమో అనిపించింది నాకు. తెలియదులే బ్రో, 8-9 lakhs అడుగుండదులే కానీ యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఇప్పుడున్న కంటెస్టెంట్లో తనకి వచ్చేసి 3 lakhs వరకు ఉంది. 3 lakhs 3.5 lakhs విష్ణుప్రియకి. మరి తను లేదు సురేంద్ర బ్రో, విష్ణుప్రియకి 4.5. ఓకే, అదే నేను జస్ట్ నాకు తెలిసిన చెప్తున్నా. 4+ ఉంది అనుకోండి. తనేమో ఆల్రెడీ సీరియల్ హీరోయిన్ ఎవరు, తేజు. అండ్ ఆల్సో మనకు బయట షోస్ కి వెళ్తేనే రెమ్యునరేషన్ మిగిలిన వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, తేజుకి అమర్దీప్ కి. సో తను డిమాండ్ చేయడంలో తప్పులేదు కదా. కానీ వాళ్ళకి నెగిటివిటీతో పాటు పాజిటివిటీ కూడా అమర్కి ఫస్ట్ 5 weeks చాలా ఉందండి. ఇప్పుడు ఏదైనా మనం షోలో చేసే మన చేసే పని బట్టే కదా నెగిటివిటీ వచ్చేది. ఫ్యాన్స్ ఉన్నాం కదా అమర్దీప్. ఫ్యాన్స్ ఉంటారు కానీ నేను అనేది ఏంటంటే అమర్నే అంతలా చేశారంటే ఇప్పుడు అప్పట్లోనే అమ్మాయి మీద చాలా బ్యాడ్ గా చేశారు కదా అమర్ గురించి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకెంత చేస్తారా అని నేను అనుకుంటున్నా. రవికి ఇచ్చారంట అబ్బా, అందరికంటే ఎక్కువ రవికి ఇచ్చారంట. కానీ ఏదైనా ఇండివిజువాలిటీ అండి. ఇప్పుడు ఆ మనిషిని బట్టి కంప్లీట్ నెగిటివిటీ వస్తుందని చెప్పలేం, అందరు ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారని కూడా చెప్పలేం. లేదు నేను ఒప్పుకుంటా వస్తే ఏమో నాకు తెలియదు కానీ నాకు భయం అంతే. ఎందుకు వచ్చింది? డబ్బులు వస్తాయి. పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా లక్ష్మి గారు, మీకు అనిపించలేదా పాజిటివ్ అవుతుందని? వస్తే డబ్బులు వస్తాయండి అంతే. నాకు పాజిటివా నెగిటివా గురించి నేను మాట్లాడట్లేదు. ఆ బ్యాగేజ్ ఎందుకు క్యారీ చేసుకోవడం అనవసరంగా వచ్చి రచ్చ చేసుకోవడం అని. ఆల్రెడీ ఎందుకంటే ఎదుట ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ ఏంటంటే చీప్ గా అనిపించేసారు లాస్ట్ టైం.
అంత చీప్ ఉమ్. ఫ్యాన్స్ తో మళ్ళీ చేయించుకోవడం అవును కొంచెం ఆ, కొంచెం ఆ, వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటే ఓకే. అవును మెచ్యూరిటీ లేని ఫ్యాన్స్ అవతల యాక్చువల్లీ వాళ్ళంతా కూడా. ఆ ఇన్సిడెంట్ కూడా అయింది కదా, మర్చిపోయాను నేను. కానీ అంత అయినా కానీ ఇప్పుడు దాని వల్లే కదా ఇప్పుడు కొంచెం ఆయన బెటర్ పొజిషన్ లో ఉన్నాడు, కొంచెం రెమ్యునరేషన్ అది పెరిగింది, ఛాన్సులు వస్తున్నాయి అని. వాళ్ళ కెరీర్ బానే ఉంది కదా, కెరియర్ గురించి వాళ్ళు అంటలేదు. తీసుకోవాల్సింది తీసుకున్నారు ఆ టైంలో. తర్వాత ఇప్పుడు బానే ఉంది కదా. సో ఐ థింక్ రావాలంటే అమ్మాయి వస్తారు. గురించి ఓకేలే, ఏమోలే, ఏమో వచ్చినా బాగా ఆడితే ఓకే. మనం నాకంటే అదొకటే భయం వేసి అన్నాను అంతే. బాగా ఆడకపోతే ఇంక తప్పదు. ఆ చెత్త ఫ్యాన్స్, ఆ చెత్తగా కామెంట్లు అవి చెత్తగా అయిపోయింది. వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళు అలాగే ఉంటారండి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు మనం ఏం చేయాలి. అవును. సో చలో గైస్, వీఆర్ క్లోజింగ్ ద లైవ్. రేపు లైవ్ అప్డేట్ చేస్తాం. ఓకే, ఓకే, బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ పెడతావా రేపు? రేపు నైటే మాక్సిమం వద్దు, ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను ఛానల్. మార్నింగ్ ఏమి ఉండదు, నైట్. ఓకే అమ్మద్దు. ఓకే బాయ్. సో ఈ గైస్ ఈ రోజు వరకు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఓ నామినేషన్ ఎలిమినేషన్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఓవర్ అవుతారు అది కూడా చూసాము. కొంతమంది ఉంటుంది ఈసారి ఎలిమినేషన్ ఉండదు అని మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి. అండ్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, ఎక్స్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్, లేకపోతే ఇంకా వేరే కొత్త వాళ్ళు. అండ్ ఇన్ఫినిటీ రూమ్ అనేది ఇంకా డిస్క్లోజ్ కాలే, వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఇన్ఫినిటీ రూమ్లో ఉన్నారా? సో మోర్ డ్రామా, మోర్ ఎమోషన్స్ అట్లేమని వస్తుందా అనేది కూడా బిగ్గెస్ట్ పాయింట్ విచ్ నార్మలీ డిస్కస్ అయింది. బట్ ఇన్ఫినిటీ రూమ్లో ఏముంది, వాట్ ఈస్ ద థింగ్? లేకపోతే ఈ చీఫ్స్కి ఏమైనా స్పెషల్ పవర్స్ పోయి ఇన్ఫినిటీ రూమ్లో వస్తుందా అనేది కూడా వీ హ్యావ్ టు వన్ సీ ఏం జరుగుతుందో. సో ఇంకా 4 కంటెస్టెంట్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అయినా లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ లైక్ ఎక్స్ కంటెస్టెంట్స్ అయినా వస్తారా అండ్ చాలా టాక్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసాం ఇన్ ద కమింగ్ డేస్, నాట్ ఈ కమింగ్ వీక్లో అన్నట్టు కాదు, కానీ విల్ వెయిట్ అండ్ సీ. అండ్ దిస్ ఇస్ ద థింగ్ ఈస్ ఈ రోజు వరకు. అండ్ దిస్ లైవ్ విల్ బీ టెలికాస్టింగ్ టుమారో వన్స్ అగైన్. అండ్ రేపు నైట్ లైవ్ అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూనే ఉంటాయి గైస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.